ఈరోజు మనం శరత్ చంద్ర ఐఐటి నీట్ ఐఏఎస్ క్లాట్ అకాడమీ డైరెక్టర్ అయిన తోట శరత్ చంద్ర సార్తో మాట్లాడదాము. శరత్ చంద్ర సార్ ఐఐటి మద్రాసులో బీటెక్ చేశారు. తర్వాత టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ దాదాపుగా ఇండియాలో ఉన్న టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఐఐటి నీట్ ఐఏఎస్ క్లాట్ ఎగ్జామ్స్లో 1000కు పైగా ర్యాంకులు ఆయన ప్రొడ్యూస్ చేశారు. అలాంటి శరత్ చంద్ర సార్తో ఈరోజు మనం అసలు ఐఐటి అకాడమీకి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయి, శరత్ చంద్ర ఐఐటి అకాడమీని ఆయన ఎలాంటి స్ట్రాటజీస్తో రన్ చేస్తున్నారు, అలాగే శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో టీచింగ్ మెథడాలజీతో పాటుగా స్టూడెంట్స్కి ర్యాంక్ జనరేషన్ విషయంలో ఎలాంటి విధి విధానాలని తీసుకుంటున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందాము. సార్, ఈ మధ్య కాలంలో నార్త్ ఇండియా నుంచి చైన్ ఆఫ్ అకాడమీలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోకి వివిధ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మనం గమనించుకుంటే ఈ అకాడమీకి సంబంధించిన ముఖ్యమైన ఫౌండర్స్ లేదా చీఫ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ అకాడమీలకి మూలమైన ఢిల్లీ, రాజస్థాన్ లాంటి నగరాల్లో ఉంటారు. వీళ్ళు మాత్రం వీళ్ళ యొక్క బ్రాంచ్ల్ని వేరే చోట ఎక్స్పాండ్ చేస్తున్నారు. అయితే ఇది మంచివా చెడ్డవా అనే ఒక ఆలోచనతో పాటుగా ఎంతవరకు ఈ అకాడమీలు స్టూడెంట్స్కి న్యాయం చేస్తాయనే ఒక క్వశ్చన్ సాధారణమైన పేరెంట్స్ మైండ్లో ఉంటుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? కళ్యాణ్ చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నార్త్ ఇండియన్ ఐఐటి అండ్ నీట్ అకాడమీస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ రాజస్థాన్ అండ్ ఢిల్లీ బేస్డ్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్లో కూడా ప్రతి సిటీలో కూడా ఎక్స్పాండ్ అవ్వకుంటూ వెళ్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ ఒక మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉంటుందో ఢిల్లీ అవ్వచ్చు, కోట అవ్వచ్చు, హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ ఒకలా ఉంటుంది. ఈ త్రూ అవుట్ ఇండియా ఆల్మోస్ట్ ఒక 16-17 రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేశారు కాబట్టి ఈచ్ బ్రాంచ్లో క్వాలిటీ బాగుంటుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. అండ్ వాళ్ళ టాప్ ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా టాప్ బ్రాంచ్లోనే ఉంటారు. అన్ని బ్రాంచెస్లో బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టడం అనేది ఇంపాసిబుల్ యాక్చువల్గా. నాట్ ఓన్లీ నార్త్ ఇండియా అకాడమీస్, ఈవెన్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్న కాలేజెస్ కూడా ఖచ్చితంగా వాళ్ళకున్న బ్రాంచెస్లో టాప్ బ్యాచెస్ కొన్ని ఉంటాయి. టాప్ బ్యాచెస్ ఒక 2-3 అక్కడికి బెస్ట్ ఫ్యాక్ పంపిస్తారు. రిమైనింగ్ ప్లేయర్స్కి మంచి ఫ్యాక్ పంపించడం కష్టం కూడా, అంటే ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనం తీసుకున్నాం, మనం లిమిటెడ్ బ్రాంచెస్ అండ్ లిమిటెడ్ బ్యాచెస్ మెయింటైన్ చేస్తాం. అంటే మన క్లాస్ రూమ్లో కూడా స్ట్రెంత్ లెస్ దెన్ 60 ఉంటుంది ప్రతి క్లాస్ రూమ్లో. నెంబర్ ఆఫ్ బ్యాచెస్ బ్రాంచెస్ లిమిటెడ్గా ఉంటాయి. సో మనకున్న 20 మెంబర్స్ టాప్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, వాట్ ఎవర్ టాప్ ఫ్యాకల్టీ ఐఐటి నీట్ వాళ్ళు, ఈ 20 మెంబర్స్ ఫ్యాకల్టీ మనకున్న ప్రతి బ్రాంచ్ ప్రతి బ్యాచ్కి వాళ్ళే టీచ్ చేస్తారు. సెకండ్ థింగ్, మనకి పర్సనల్గా ఇప్పుడు నేను అవ్వచ్చు, నాతో పాటు మన టాప్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి స్టూడెంట్ యొక్క నేమ్ గుర్తుంటుంది, ఎలా చదువుతున్నాడో తెలుస్తుంది, ఒక కనెక్షన్ ఉంటుంది. పర్టికులర్గా నువ్వు చెప్పినప్పుడు నార్త్ ఇండియా బ్రాండ్ అని చెప్పావు. యాక్చువల్గా నార్త్ ఇండియన్ బ్రాండ్స్ ఏవైతున్నాయో చైన్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి కర్ణాటక, ఆంధ్ర ర్యాంక్స్ ఇప్పించాలనే ఉండదు. బేసిక్గా మనం ఉన్నాం, మనకేంటంటే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల మీద ఒక కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉంటుంది, ఒక ఎమోషన్. మనకి తెలుగు వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ రావాలి. అది ఐఐటీలో ఒకవేళ ర్యాంక్ మిస్ అయినా ఎన్ఐటీస్లో రావాలి. ఎన్ఐటీస్లో ఒకవేళ దగ్గరలో మిస్ అయినా మంచి మంచి గవర్నమెంట్ కాలేజెస్, ఐఐఎస్సి కానీ, ఐఐఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్, ఐఐఎస్టి ఇలాంటి కాలేజీలో రావాలి. తెలుగు వాళ్ళు ఎక్కువ ముందుకెళ్ళాలన్న ఒక ఎమోషన్ అటాచ్ మనకు ఉంటుంది. దాంతో ఏం చేస్తాం, మనం ప్రతి స్టూడెంట్ ఎలా చదువుతున్నారో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ముందు తీసుకెళ్తూ ఉంటాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ. అలాగే సెకండ్లీ, ఫ్యాకల్టీ కూడా నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ అయితే బాగుంటుంది అన్న పేరెంట్స్లో ఒక థాట్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శరత్ చంద్ర ఐఐటి అండ్ నీట్ అకాడమీ, శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ తీసుకున్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలు చూస్తే సగం మంది నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర కూడా, సగం మంది తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు. అయితే మన సెలక్షన్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీలో ఆల్మోస్ట్ సగం మంది ఐఐటియన్స్ ఉంటారు. అంటే నేను ఎలాగైతే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చానో, అలాగే ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీలో బీటెక్ చేసి ఒక 10-12 ఏళ్ళ పాటు కోటాలో, ఢిల్లీలో టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని మనం కొంతమంది తీసుకున్నాం. మెయిన్ ఏ ఉద్దేశం తీసుకున్నాం, వాళ్ళని ఎలా ఐఐటిలో బీటెక్ చేశారంటే వాళ్ళకి జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది అడ్వాన్స్లో. కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడమే కాకుండా ఈ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి అనే క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా జేఈ నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే నాలెడ్జ్తో పాటు అప్రోచ్ ఫర్ ది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది మన పిల్లలకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్యాకల్టీ ద్వారా. అందుకనే మన ఫ్యాకల్టీలో సగం మంది ఐఐటియన్స్ ఉంటారు. అయితే మిగిలిన సగం మంది ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్న వాళ్ళలో ఐఐటియన్స్ కాకపోయినా
టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇండియా నుంచి, అంటే బిహెచ్యూ అవ్వచ్చు, ఓయూ అవ్వచ్చు, హెచ్సిఓ అవ్వచ్చు, వాటి నుంచి వాళ్ళు కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్, బాటనీ, జూలాజీ చూస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఈజ్ అ కాంబినేషన్. నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారు, తెలుగు ఫ్యాకల్టీ ఉంటారు, ఐఐటియన్స్ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఏపీ తెలంగాణ మొత్తంలో ఇంతమంది ఐఐటియన్స్ ఫ్యాకల్టీగా మనది ఒకటే ఉంది. దాని కారణం కూడా నేను స్టూడెంట్స్కి నాలెడ్జ్తో పాటు ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ దట్ అప్రోచ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ నాక్ మనం పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఇలా మనం చేస్తున్నాము. సో ఏదైతే ఆ నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ బాగుంటుందో ఉందో అది మన దగ్గర కూడా వేరియబుల్ టు కీప్ ఇట్. సేమ్ థింగ్ తెలుగు ఫ్యాకల్టీ ఎందుకు అవసరం అంటే రీజనల్ లాంగ్వేజ్లో అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టూడెంట్ ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చినా కొన్నిసార్లు కనెక్ట్ అవ్వాలి సబ్జెక్ట్తో కనెక్ట్ అవ్వాలి. కొన్ని టాపిక్స్ని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు బాగా చెప్తారు, కొన్ని టాపిక్స్ని బీటెక్ వాళ్ళు బాగా చెప్తారు.